పరువు మొత్తం తీసినావు కదప్పా, నిన్ను చంపిన పాప లేదు నిన్ను. వదలండి బే, వదలండి. ఇట్టోడు ఉంటే ఏంది, పోతే ఏంది? అవతలు ఎవరు అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయితో నిశ్చితార్థానికి కూర్చుంటావా? సిగ్గుంటాదా నీకు? గుళ్ళో అందరూ సీకొట్టి పోతా ఉంటే నిన్ను కాదు నన్ను సీకొట్టినట్టుందప్పా. ఓబులేష్ మోసం చేసినాడని ఎవరు అనరు, అమ్మాజీ కొడుకు మోసం చేశాడని అంటారు. నీ వల్ల అక్కడే ఆ గుళ్ళనే చావాలనిపించింది. అమ్మా ఏంటమ్మా మాటలు? ఇంకా ఎట్టా మాట్లాడాలప్పా? ఆ అమ్మ వచ్చి అందరి ముందు నీ కొడుకు మోసగాడు అంటంటే అక్కడనే సగం చచ్చిపోయినా. నిజంగానే బాధపడిపోతున్నట్టు ఏం నటిస్తుందో చూడండి అత్తయ్య. నటనలో ఆరితేరిపోయింది, కొత్తవి కాదు కదా. అప్పుడేముంది, కొడుకు మీద పడ్డ మచ్చని శివ దగ్గర సానుభూతిగా మార్చడానికి ఇంకెన్ని వేషాలు వేస్తుందో చూడు. అయినా నీకిదేం పోయే కాలం అప్పా. ఆ పిల్లని ప్రేమిస్తున్న ఏడుపేదో ముందే ఏడ్చుంటే ఆ అమ్మితోనే పెళ్లి చేసుండేదాన్ని కదూ. అంటే పెద్దమ్మా, నువ్వు ఆల్రెడీ ఒక సంబంధం చూసావు కదా. తన ప్రేమ గురించి చెప్తే ఎక్కడ తిడతావోనన్న భయంతో చెప్పలేదేమో. తిడతానన్న భయం ఉండాది కాని నా పరువు పోతదన్న భయం లేదామే. పోని నాతో చెప్పడానికి భయం అయితే మీ అందరితో చెప్పుండాల్సింది. ఎలా ఒప్పుకుంటాడత్తయ్య? ఒప్పుకుంటే ఇంత మంచి సంబంధం మిస్ అయిపోవడంతో పాటు మీరనుకున్నది జరగకుండా పోతుంది కదా. అదే అత్తయ్య, మీ కొడుకులు మీ మాట జవదాటరు కదా. అందుకే మీ మాటకి కట్టుబడి తన ప్రేమని కూడా త్యాగం చేశాడు పాపం. కాకపోతే ఒకటనుకుంటే ఊహించినది మరొకటి జరిగింది. అవును మే, నా పరువు ఇట్టా పోతాదని నేను ఊహించలే. ఈ అమ్మాజీకి పరువే ప్రాణం. అదే పోయినాక ఈ ప్రాణం ఎందుకో? అమ్మా ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? అవునప్పా, ఈ అవమాన భారం మోచ్చ నేను బతకలేను. ఊళ్ళో వాళ్ళకి నా మొహం చూపించలేను. అమ్మా అమ్మా నా మాట విను. అనియా అమ్మ ఊరేసుకుంటుంది. అమ్మా 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 ఈశ్వరి వెళ్ళి నీళ్ళు తీసుకురా. అమ్మా ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఊరేసుకుంటావా? నిజంగా చచ్చిపోతావా అక్క? ఒక్క క్షణం ప్రాణం పోయినంత పనైందమ్మా.
నీకేమైనా అయితే మేమేమైపోతాం అనుకున్నావు? అయినా వీడేదో తప్పు చేస్తే నువ్వు చచ్చిపోవడం ఏంటి? ఇదిగోండి. ఇదిగో నీళ్ళు తాగు. హ. ఏం చేయనప్పా, ఇంట్లో 3 ఆడపిల్లలున్నారు. ఈడు చేసిన పనికి ఎవరికైనా సంబంధాలు వచ్చాయా? ఆడబిడ్డల పెళ్లి చేయకుండా ఈడి పెళ్లి ఎందుకు చేర్చండారు అని అందరూ అడిగిండారు. ఎందుకో తెలుసునా? వీడు బలాదూరు తిరగతండాడు, వాడి చెల్లెళ్ళని ఎవరు చేసుకుంటారని. ఆడబిడ్డలకి ఎక్కడ సంబంధాలు రావునని ముందు ఒడికి పెళ్లి చేసి వాని జీవితం చక్కబడదామనుకున్నా. కానీ అసలుకే మోసం వచ్చినదప్పా. ఈ ఇంట్లో ఆడబిడ్డలకి పెళ్లిళ్ళే కావు. ఎందుకు కావమ్మా? చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసే పూచి నాది. నువ్వు దాని గురించి బెంగ పెట్టుకోవద్దు. లేదప్పా, ఇంటి పరువు పోతే ఆడబిడ్డల బతుకు పోయినట్టే. చూసారా అత్తయ్య, ఆస్తిలో సగం కొట్టేయడానికి కొడుకు పెళ్లి ప్లాన్ వేసి వర్కౌట్ కాకపోయేసరికి ఎలా ప్లేట్ ఫిరాయిస్తుందో చూడండి. మామూలు ప్లేట్ ఫిరాయించడం కాదు, దానికి చావు నాటకం జోడించింది కదా. ఇప్పుడు అమ్మాజీ ఏది చెప్తే అదే నమ్ముతారు. అమ్మా, నువ్వంత దూరం ఆలోచించద్దు. నేను చూసుకుంటాను కదా. నాకు ధైర్యం చెప్పేదానికి నువ్వు ఏదైనా చెప్పొచ్చప్పా. కానీ ఓడి మీద పడ్డ మచ్చపోతే గాని, ఓడి జీవితం బాగుపడితే గాని ఈ ఇల్లు బాగుపడదప్పా. చూడరా, నీ వల్ల అమ్మ ప్రాణాలే తీసుకునే పరిస్థితి వచ్చింది. నేనిప్పుడే చంపేయాలనిపిస్తుంది, కానీ అది కూడా అమ్మ తట్టుకోలేదని వదిలేస్తున్నా. అమ్మా, ఇప్పుడేంటి? నీకు వీడి జీవితం బాగుపడ్డం కావాలి, అంతే కదా? ఇక నుంచి నా దృష్టంతా వీడి మీదే. ఎలా దారిన పడ్డో నేను చూస్తా. చూస్తావేంట్రా? చెప్పు. మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని చెప్పు. అమ్మా, మళ్ళీ ఇలాంటి తప్పు చేయనమ్మా. నేను మారిపోతాను. నాకు నమ్మకం లేదప్పా. వాడెప్పుడు మారాలా? ఎప్పుడు ఓని పెళ్లి జరగాల? పెండ్లయితే మారుతాడేమో గాని మారినాక పెండ్లంటే ఇది జరిగేటట్లు కనపడడం లేదప్పా. మళ్ళీ కొడుకు పెళ్లి దగ్గరికి వచ్చేస్తోంది అత్తయ్య. ఖచ్చితంగా మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. అర్థమైందమ్మా. తమ్ముడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, అంతే కదా? చేసేద్దాం అమ్మా. మంచి సంబంధం చూసి చేసేద్దాం. ఏవండి, మారేవాళ్ళు ఎప్పుడన్నా మారతారు, లేదంటే లేదు. పెళ్లికి దానికి ఏంటండి సంబంధం? ఎందుకు లేదు? నేనే సాక్ష్యం కదా. పెళ్ళయ్యాక నువ్వు నన్ను మార్చుకోలేదా? అలాగే వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా వాడిని మారుస్తుందేమో. మంచి మాట చెప్పినావప్పా. నాకు కావాల్సింది కూడా అదే. మన ఈశ్వరు లాంటి అమ్మాయిని చూసి వానికి పెళ్లి చేయి. అప్పుడు
అప్పుడు వాడు మారతాడని నమ్ముతాను. తప్పకుండా చేస్తానమ్మా. ఆశపడ్డవే గాని అది కూడా జరిగే పని కాదేమోనప్పా. ఉద్యోగం లేదు, పైసా సంపాదన లేదు, ఎకరం పొలం లేదు. వీనికెవరప్పా పిల్లనిచ్చారు? ఇప్పుడొచ్చిన సంబంధం కూడా నువ్వు ఆస్తి రాసిస్తేనే గాని ఒప్పుకోలేదు. చూసినావా? ఏమీ లేనోనికి పిల్లనెవరిచ్చారు? ఆస్తి ఉంటేనే పిల్లనిస్తామని అంటే సగం ఆస్తి రాసిస్తానమ్మా. అది కుదరదా? మొత్తం ఆస్తి రాసిస్తాను. ఈయనొకరు భోలాశంకరుడు రెడీగా ఉంటారు వరాలు ఇవ్వడానికి. అమ్మా, ఇంక ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించొద్దు. ఎలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏం చేసైనా సరే తమ్ముడు నువ్వు కోరుకున్నట్టుగా ఉండేలా చేస్తాను. ఆ మాట అన్నావు, అది సాలప్పా. నాకేదైనా అయితే తమ్ముడు సెల్లెలి బాధ్యతలు నువ్వే చూసుకోవాలా? మళ్ళీ అదే మాట్లాడుతున్నావేంటమ్మా? ఏమవుతుంది నీకు? ఏమీ కాదు. ముందు కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో, సరేనా? ఈశ్వరి, అమ్మకి మజ్జిగో జ్యూసో ఏదో చేసి తీసుకొనిరా. అలాగేనండి. కాసేపు అందరూ బయటికెళ్ళి అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వండి. పదండి. అమ్మా, విశ్రాంతి తీసుకో. ఇప్పుడు వస్తాను, ఉండమ్మా. ఎట్టుండాది మే ఈ అమ్మాజీ ఆట? నువ్వు సగం ఆస్తి కాపాడాలనుకుంటే పూర్తి ఆస్తి రాసిచ్చానని నా కొడుకు చేతనే చెప్పించిన. అది ఈ అమ్మాజీ అంటే. నా కొడుకు ఎదవేమే ఒప్పుకుంటాండా. ఆ విషయం శివకు కూడా తెలుసుమే. ఇప్పుడు నువ్వు ఎవరిని తెచ్చి సాక్ష్యం చెప్పించినా ఏం చేసినా ఆ ఆస్తి రాపిచ్చకుండా ఆపలేవు మే. ఆపేదానికి మళ్ళా ఏదైనా ఆట మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుమా. నీతో ఆట ఆడతా ఉంటే నాకు కూడా మజాగా ఉండాది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఆట ఏదైనా గెలుపు మాత్రం నాది.
కావాలనుకున్న వాళ్ళైతే చప్పుడు లేకుండా చస్తారు. ఇంత హడావిడి చెయ్యరు. ఓడిపోయి చేతకం దానిలా చావడం కన్నా చావబోయి ఈ నాటకంలో గెలవాలని చావు నాటకం ఆడింది. నిజమత్తయ్యా. అమ్మాజీ కావాలని నాటకం ఆడింది. ఆ పెళ్లి చెడిపోతే ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. అందుకనే ఈ చావు నాటకం ఆడి అవసరమైతే పూర్తి ఆస్తి రాసైనా తమ్ముడి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చేలా చేసుకుంది. అసలు నాతో ఏమందో తెలుసా? ఎట్టుంటాది మే ఈ అమ్మాజీ ఆట? నువ్వు సగం ఆస్తి కాపాడాలనుకుంటే పూర్తి ఆస్తి రాసిచ్చానని నా కొడుకు చేతనే చెప్పించిన అది ఈ అమ్మాజీ అంటే. నా కొడుకు ఎదవేమే ఒప్పుకుంటాండా. ఆ విషయం శివకు కూడా తెలుసుమే. ఇప్పుడు నువ్వు ఎవరిని తెచ్చి సాక్ష్యం చెప్పించినా ఏం చేసినా ఆ ఆస్తి రాపిచ్చకుండా ఆపలేవుమే. మొత్తం ఆస్తి రాయించుకుంటుందట. ఆపగలవా అని ఛాలెంజ్ చేస్తోంది. అలా అయితే ఇప్పుడు ఈ పెళ్లి చెడగొట్టకుండా ఉండుంటే సరిపోయేది కదా ఈశ్వరి. సగం ఆస్తితోనే పోయుండేది. ఇప్పుడు మొత్తం ఆస్తికే ఎసరు పెట్టింది. ఎసరు పెడితే వదిలేస్తావా? పప్పులు ఉడకనిస్తావా? ఎలా ఆపుతావు? శివనే ఆస్తి రాసిస్తానని మాటిస్తున్నాడు కదా. మామూలుగానే వాడు మాట తప్పడు. ఇంకా అమ్మాజీ విషయంలో అయితే అస్సలు తప్పడు. ఇప్పుడంటే పెళ్లి సంబంధం ఆగిపోయింది. ఇంకా చేయడానికేముంది? ఆస్తి మొత్తం లాగేసుకుంటుందేమోనని భయంగా ఉంది ఈశ్వరి. ఇప్పుడు వాణ్ణి మాట కొంచెం వింటున్నాడు కానీ అమ్మాజీ విషయంలో మాత్రం ఏం చెప్పినా వినడు. ఇది జరగకుండా ఆపాలంటే ఏదో అద్భుతమే జరగాలి. అయితే అలాంటి అద్భుతమే జరిపిద్దాం మావయ్య. ఆస్తి మాత్రం వదిలేదే లేదు. హఠాత్ అమ్మా ఏంటమ్మా జోకని చెప్పి సీరియస్ గా కొడుతున్నావు? నిన్ను కొట్టాలనా సంపాలనా? అసలు నీ వలనే కదప్పా నాకు ఇన్ని నాటకాలు ఆడాల్సిన కర్మ పట్టిండాది. నువ్వే ప్రేమ పిచ్చి యాశాలేయకుండా ఉండుంటే ఈ పాటికి సగం ఆస్తి మన చేతికొచ్చిండేది. ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా? నువ్వు ఆస్తి వస్తుందని అన్నావనే కదా. నీ మాటకి కట్టుబడ్డాను కాబట్టే కదా నేను ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి నువ్వు చూపించిన సంబంధం చేసుకుంటా అన్నాను. కానీ ఎలా తెలిసిందో ఏంటో సరైన టైంకి ఆధారాలు తీసుకుని వచ్చేసింది. నా అనుమానం ఇది ఆ ఈశ్వరి వదిన పనే. ఈశ్వరే కావచ్చు ఇంకెవరైనా కావచ్చప్పా. మనం అవకాశం ఇచ్చేనే ఎవరైనా ఆడుకునేది. అయినా ఈ మొక్కేదో ముందే చెప్పి చచ్చుంటే ఈ ఎవ్వరాని కూడా ఎట్టా ఏం చెయ్యాలనో నేను చూసుకునేదాన్ని కదూ. అయిపోయిందేదో అయిపోయిందిలే పెద్దమ్మా. ఇప్పుడేం చెయ్యాలో అది చెప్పు. చెయ్యాల్సిందంతా చేసేసినాను మే.
సగం ఆస్తి ఇస్తానన్న ఓడి నోటి నుంచి మొత్తం ఆస్తి రాస్తానని మాట ఇప్పించుకున్నా.